హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో దివాళీ పండుగని సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చెప్తాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వెళ్ళి ఉత్తరేణి మొక్కల్ని తెంచుకొని రావాలన్నమాట. ఆకులను తీసేసి 21 పుల్లలు తెంపుకోవాలి. అదే మ్యారేజ్ కాని వాళ్ళకైతే 11 సరిపోతాయి. ఫ్రెష్ అవ్వడానికి నేను వాటర్ రెడీగా పెట్టుకున్నాను. కొత్త బట్టలు ఉన్నాయి కదా, మా బాబు ఫస్ట్ నేను బాతింగ్ చేస్తా అన్నాడు. సరే అని వాటర్ రెడీ చేస్తున్నాను. రెడీ చేస్తుంటే వాడే పౌడర్ రాసుకుంటాను, కొంచెం పేచి పెడుతున్నాడు. అయినా సరే వాడంతగా ఏం పేచి పెట్టాడు, పాపం చెప్పిన మాట వింటాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసి బాతింగ్ చేసి వాడి పని వాడు చూసుకుంటాడు అనమాట. పండగ రోజు మనం బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా పిల్లలు వేసుకుంటే అదొక నిండుగా ఉంటుంది. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి, ఇంతకుముందు దీపావళి పండగకి నోముకున్నప్పుడు తోరాలు ఉంటాయి కదా, వాటిని తడుపుకొని ఆరేసుకోవాలన్నమాట. తర్వాత మనం పాలీలకు పూజ చేసుకుంటాం కదా, వాటిని కూడా తడిపి పెట్టేసుకోవాలి. మార్నింగే తడిపి పెట్టేసుకుంటే మనం నైట్ నోముకునే టైంకి అన్నీ చక్కగా ఆరిపోతాయి. అలాగే మనం పెట్టుకునే బ్లౌజ్ పీసెస్ కూడా తడిపి ఆరేసుకోవాలన్నమాట. ఎన్ని పనులున్నా సరే నేను మా బాబుని చూస్తూనే ఉంటాను. 2 మినిట్స్కి ఒకసారి అయినా సరే వాడు ఏం చేస్తున్నాడు ఏంటని చూస్తాను. ఎందుకంటే వీధిలో కొంచెం కుక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని చూస్తుంటాం. కరవో కానీ జస్ట్ చూడాలంతే. ఇక పాలీలకి నేను పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. ఇదైతే మధ్యాహ్నం అయింది. కింద కాయలు కూడా ఉంటాయి, వాటికి కూడా బొట్లు పెడతామన్నమాట. పాలీలను తయారు చేసేటప్పుడే కింద కాయలు కూడా పెట్టించేసుకుంటారు. అలాగే పసుపాకులకి ఇంకా రావాకులు పసుపు రాసేసి 21 కుంకుమ బొట్లు కూడా పెడతామన్నమాట. పూజకి ఇంకా 2 అవర్స్ ఉందనగానే ఈ పని అంతా చేస్తాము. సో దట్ అవి చక్కగా ఆరిపోతాయి. ఇంకా మామిడాకులు కూడా కడుతున్నాను అనమాట. ఒక సైడ్ నేను పాలీలను ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ దీపావళికి చేసుకునే కూరలు మా అత్తగారు ప్రిపేర్ చేస్తున్నారనమాట. గుమ్మడికాయ కూర, బచ్చల కూర, ముద్దపప్పు, అలాగే పరమాన్నం కూడా ప్రిపేర్ చేస్తారు, రైస్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇంకా నేను పూలు కూడా తీసుకొచ్చాను. తంగేడు పూలు, తంగేడు రొట్ట, ఇంకా ఏదైనా మన దగ్గర ఉండే పూలు. పళ్ళు అయితే ఎలక్కాయలు, సీతాఫలాలు మెయిన్గా పెట్టుకుంటారనమాట. పాలీలకి ఫ్రూట్స్ ఇంకేమైనా ఉన్నా సరే చక్కగా పూలతో పాటు మనం కట్టేసుకొని పాలీలకైతే వేలాడదీయచ్చు. ఈ వీడియోలో అయితే ఇక లాస్ట్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్రతం అయితే చేసుకుంటున్నాము. పాలీలను చూడండి ఎలా డెకరేట్ చేసాము. చక్కగా ఇనుప పందిరి వేసుకోం కాబట్టి మన ఇంట్లో ఇనుప ముక్క ఏదన్నా పెడతాము. పసుపాకు పందిరి అంటారు కదా, పసుపాకులు పెడతాం అనమాట. కథ అయితే మేము వాట్సాప్లో కొంతమంది ఫోటో పంపించారు, ఆ ఫోటో చూసుకొని కథ అయితే చదువుకుంటున్నాము. కథ అంతా చదువుకున్న తర్వాత మనం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కదా, వండుకున్న కర్రీస్తో ఉపవాసం చెల్లించేసి ఇక క్రాకర్స్ అయితే కాల్చుకుంటాము. ఎక్కువ అయితే తీసుకురాలేదు, మా బాబు కొన్ని అడిగాడు, అవి మటుకి తీసుకొచ్చాము. పిల్లలకి క్రాకర్స్ కాల్చేటప్పుడు ఫుల్ డ్రెస్ వేయాలి, చెప్పులు డెఫినెట్గా ఉండాలి. ఎక్కడ ఏ నిప్పుర ఉంటుందో తెలియదు, ఏ కాకర పువ్వొత్తు అలా రవ్వలాగా ఉంటుందో తెలియదు కాబట్టి చెప్పులు అయితే డెఫినెట్గా ఉండాలి. మీరైతే డెఫినెట్గా చెప్పులు వేయడం మర్చిపోకండి. సో ఇది వీడియో. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. కొంచెం వీడియో లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.